ఎంకల గోకు వెజిటా ఇంకొక 5 ఏళ్ళు అయ్యాక మన హెయిర్ లైన్ కూడా అలాగే అయిపోద్ది. సో హై గైస్, సో నిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టిన దానికి బ్రో నీ హెయిర్ స్టైల్ గురించి చెప్పు అన్నారు కదా. సో నా హెయిర్ స్టైల్ స్క్రాచ్ నుంచి హెయిర్ స్టైల్ ఎట్లా, దీన్ని ఏమంటారు, దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎవరికి వస్తుంది బాగా, అండ్ హెయిర్ కేర్ రొటీన్, వీటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దాంతోపాటు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక చిన్నగా కంటిన్యూ చేస్తా వ్లాగ్ నా హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ మీద, అది కూడా చూడండి. సో ఫస్ట్ స్క్రాచ్ నుంచి వస్తే, ఈ వీడియోలో మనము హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళ గురించి హెయిర్ అయితే మాట్లాడుకోవట్లేదు. హెల్దీ హెయిర్ ఉంది, నార్మలే ఉంది, టీనేజర్స్ ఎవరైతే నాలాగా హెయిర్ గ్రో చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఈ హెయిర్ ఏదైతే ఉందో చూడండి ప్రాపర్గా, బాగా కనిపిస్తుందా చూడు. నువ్వు కెమెరామ్యాన్ నువ్వు. సో దీన్ని బ్రో ఫ్లో అంటారు, హెయిర్ స్టైల్ పేరు. దీన్ని ఎట్లా అంటే పక్కకి వెనక్కి పైన మొత్తం ఒకటే లెవెల్ హెయిర్ ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే జస్ట్ ఇట్లా ఎంకెల్ కనిషాల, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు హెయిర్ టైప్స్, ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఇట్లా. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయించుకోవాలని అంటే, ఇట్లా బాబు నువ్వే ఎగ్జాంపుల్ దా, ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా. సో ఇనిషియల్లీ ఇప్పుడు ఫస్ట్ స్క్రాచ్ అందరికి ఇలా ఉండిద్ది. పైన ఎక్కడ ఎక్కువ ఉంటుంది, సైడ్స్ ఇక్కడ ట్రిమ్మర్ పెట్టుకుంటాము, సైడ్స్ హెయిర్ తక్కువ ఉంటుంది. బార్బర్లకే చేస్తున్నాం. యా, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ కటింగ్ షాప్ పోండి. ఐదర్ ఓవరాల్ హెయిర్ మొత్తం ఒక లెవెల్ ట్రిమ్ చేయొచ్చు, ఇది ఫస్ట్ ఆప్షన్. ఇనిషియల్లీ బాధ అవుతుంది ఒక 3-4 months, తర్వాత సెట్ అయిపోతుంది. లేదు నేను చేసిన మెథడ్ ఏంటి అంటే, సో ఇనిషియల్గా నేను ఏంటంటే ఇట్లా సైడ్కి ట్రిమ్మర్ పెట్టిస్తుండే, ఈ సైడ్ ఎంకల్లో మొత్తం గుండు మొత్తం పైన జుట్టు ఉంటుండే. సో నువ్వు దాన్ని ఏం చేయాలా, సేమ్ మళ్ళీ ప్రాపర్ కటింగ్ షాప్కి పోయి ఒకసారి ఇదంతా ట్రిమ్ చేయించేయాలి. ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా ట్రిమ్ కొట్టించేసేయాలి, పైన కొంచెం కట్ చేయించేసేయాలి. దాని తర్వాత ఎవ్రీ 1.5 month ఆర్ 1 monthకి మీరు రెగ్యులర్గా కటింగ్కి పోండి. కానీ ఈ సైడ్స్ అయితే బ్లేడ్ పెట్టి తీయద్దు, ట్రిమ్మర్ పెట్టియద్దు, సీజర్ పెట్టియద్దు, అసలు ఏం పెట్టియద్దు. ఓన్లీ పైన కట్ చేయించుకుంటా రావాలి ఎవ్రీ సెక్షన్. సో ఈవెన్చువల్గా ఒక 4-5 months అయ్యేసరికి అప్పుడు హెయిర్ మొత్తం ఒక లెవెల్ మ్యాచ్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్. రెండో టెక్నిక్, మొత్తం గుండు కొట్టుకోండి. ఇది మీ ఇష్టం ఏది చూస్ చేసుకుంటారో. నేను అడిగితే మాత్రం ఫస్ట్ ఇదంతా ఓవరాల్ సైడ్ ట్రిమ్ చేయించుకుని పైన కొంచెం హెయిర్ ఉంచుకుని తర్వాత మ్యాచ్ చేసుకుంటే బెటర్. సో ఇది ఫస్ట్ కటింగ్ షాప్లో చేయాల్సిన పని. పాయింట్ నెంబర్ 2. పాయింట్ 2లో ఏంటి అంటే, ఇప్పుడు హెయిర్ గ్రో అవుతున్నప్పుడు ఈ గ్రోత్ ఫేజ్లో ఏంటంటే ఆక్వర్డ్ స్టేజ్ అంటారు. హెయిర్ మన మాట వినదు. ఇనిషియల్లీ బాగుంటుంది, తర్వాత చాలా ఖరాబ్ అవుతుంది, తర్వాత బాగుంటుంది కొంచెం లాంగ్ అయినాక. ఇప్పుడు ఈ గ్రో అవుతున్న టైంలో ఏంటంటే అందరికీ హెయిర్ ఇలా చెవుల మీదకి వస్తుంది, ఆర్ఎల్స్ ముంగడికి వచ్చింది. మనం ఏం చేయాలంటే దాన్ని ఇట్లా సైడ్కి ఇట్లా వెనక్కి ఇట్లా అంటూ ఉండాలి, ఎంకల్కి కోమ్ చేస్తూ ఉండాలి అట్లా అన్నట్టు. సో ఎంకల్కి ఇట్లా కోమ్ చేస్తూ ఉంటే ఎవెన్చువల్గా హెయిర్ లాంగ్ అయినప్పుడు ఎంకల్కి పోతుంది. ఇది ఒకటి. 1, 2. అక్క నువ్వే హెయిర్ కెమెరా కాదు, అది హెయిర్ గ్రోత్ టిప్స్. టైమింగ్స్ కూడా ఉన్నాయా? నాట్ అలౌడా? మరి ఏంది టైమింగ్స్? వెళ్ళాడు ఎప్పుడు చెప్పాక 1 to 4. ట్రైపాడ్ నాట్ అలౌడ్. ట్రైపాడ్ తీసే నువ్వు ఫోన్ పట్టుకో దా, మనకు అలవాటే లేదు మనకి ట్రైపాడ్. నాకు ట్రైపాడే అలవాటు లేదు, మా వాడు చైన్ వస్తుందని పట్టుకున్నా. దీపక్క ఇంత లాంగ్ ఉంటుంది హెయిర్ అక్కకి. సో పెట్టేసి మళ్ళా
ఈ పిక్చర్డ్ అయితే సో ఇప్పుడు గ్రో స్టేజ్ లో మీరు ఇట్లా ఎంకల్కి దూతా ఉండాలి. అది చిన్న ఉన్నప్పటి నుంచి ఎంకల్కి దూతా ఉంటే హెయిర్ అనేది ఎంకల్ పోతా ఉంటుంది. ఇది 2. సో అయిపోయిందా? ఇప్పుడు వస్తుందా? ట్యాప్ చేయండి నా మీద. సో ఇది ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పక్కా చెప్తున్నా కదా, వీక్లీ 2 times హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ని ఇగ్నోర్ చేయకండి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక హెడ్ బాత్ చేసే ముందు గంట ముందు హెయిర్కి ఆయిలింగ్ చేసి పోండి, సరిపోతుంది. ఇదొకట. ఇంకొకటి వచ్చేసి హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. స్ప్లిట్ ఎండ్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా అంటే, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కదా, మీరు స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయని చెప్పి ఊరికే 1 monthకి 2 monthsకి పోకూడదు. 1 monthకి 2 monthకి పోయి హెయిర్ కట్ చేసుకోకూడదు. అది మీకు జుట్టే పెరగదు ఇక. సో ఎప్పుడు అంటే 4 monthsకి ఒకసారి చేయాలి స్ప్లిట్ ఎండ్స్ కటింగ్. స్ప్లిట్ ఎండ్స్ని ఎంత అయితే అంత రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి ఈ 4 months. ఎట్లా అంటే, మీరు చాలామందికి హెల్మెట్ వాడడం అలవాటు ఉండదు. హెల్మెట్ యూజ్ చేసుకోండి. హెల్మెట్ వాడితే జుట్టు ఊసిపోతుంది. మంచి క్వాలిటీ హెల్మెట్ పెట్టుకోండి. కొంచెం ట్రావెలింగ్కి కొంచెం సేపటికి ఏం కాదు. హెల్మెట్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం ట్రావెలింగ్ చేస్తున్నాం అనుకో, ఆ గాలికి మన హెయిర్ ఏదైతే ఉందో ఈ కార్నర్స్ అవి పగిలిపోతాయి, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. తర్వాత నీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది, గ్రో కాదు, డస్ట్ పడుతుంది, ఇదంతా ఉంటుంది. సో హెడ్ బాత్ వీక్లీ ట్వైస్. హెడ్ బాత్ చేసినాక కండిషనర్ పెట్టుకోండి. ఐ ప్రిఫర్ హెడ్ బాత్ నైట్ హెడ్ బాత్ చేసుకుంటే పొద్దున్న కల్లా హెయిర్ సెట్ అయిపోతుంది. లేకపోతే అది సిల్కీ అయిపోయి హెయిర్ ఇట్లా అంటే ఇట్లా ఎంకల్కి పడదు. ఎట్లా అంటే అట్లా ఆగమాగం పడిపోతుంది జుట్టు, మంచిగా ఉండదు ఇట్లా ఒక దుక్కున. సో అది హెల్మెట్ యూజ్ చేయండి ఇదే. అండ్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మంచి బ్రాండ్స్ యూజ్ చేయండి. రికగ్నైజ్డ్ బ్రాండ్స్ లైక్ ముస్టాచ్, ట్రూ హెయిర్ అండ్ స్కిన్, ఇట్లా మంచి రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్స్ యూజ్ చేయండి. జెంటిల్ షాంపూస్ వాడండి. ఇంతే. మెయిన్ హెయిర్ కంటే దాన్ని కట్ చేయకండి, గ్రో చేయండి. నేను చెప్పిన దాన్ని ఎట్లా గ్రో చేయాలో. హెయిర్ని కట్ చేయకుండా గ్రో చేస్తే అదే అవుతుంది. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఎక్కువ బ్రో ఫ్లో ఎవరికి సెట్ అవుతుంది అంటే, వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి. మ్యాక్సిమం మన సౌత్ ఇండియన్స్, తెలుగు వాళ్ళకి చాలా 70 to 80% వేవీ హెయిరే ఉంటుంది. ఇట్లా తిరుగుతుంది, కొంచెం గ్రో అవగానే. అది ఇనిషియల్గా తెలియదు. సిల్కీ హెయిర్ ఉన్నోడికి మన లెక్క రాదు, రింగుల్ జుట్టు ఉన్నోడికి కూడా రాదు. వేవీ హెయిర్ ఉన్నోడికి మాత్రం డెఫినెట్లీ వస్తుంది. అండ్ నాకే కాదు, మా అన్నకి ఇంకా మంచి హెయిర్ జెనెటిక్స్ కూడా ఉన్నాయి. మాది కూడా వేవీ హెయిరే, చెప్పలేము, మీది ఇంకా మంచిగా కూడా అవ్వచ్చు. సో ఇంతే. హోప్ ఇన్ఫర్మేటివ్ ఉన్నది అనుకుంటున్నా. కమెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎట్లుందో. చాలా సింపుల్గా రా టాక్ ఇచ్చిన, ఏమీ ఎడిటింగ్ లేకుండా అట్లా. సో ఈరోజు మనది హ్యామ్స్ట్రింగ్ బేస్డ్ లెగ్ వర్కౌట్. సో నేను పుష్ పుల్ లెగ్స్ చేస్తున్నాను కాబట్టి, నేను ఎట్లా అంటే బేసికల్గా నాకు లెగ్స్ వర్కౌట్ ఎక్కువ ఇష్టం ఉండదు. ఆల్రెడీ నా బాడీలో ఏదైనా డామినేటింగ్ మసిల్ ఉంటే అవే. సో ఫస్ట్ హాఫ్ ఓన్లీ క్వాడ్స్ చేస్తా, సెకండ్ హాఫ్ ఓన్లీ హ్యామ్స్ట్రింగ్ చేస్తా. సో ఈరోజు మనది హ్యామ్స్ట్రింగ్ బేస్డ్. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. హ్యామ్స్ట్రింగ్ బేస్డ్ అని చెప్పి ఏం ఎక్కువ వేరియేషన్ ఉండవు. 2 వేరియేషన్సే ఉంటాయి. 4 sets. 3 sets ఆల్రెడీ ఆర్డిఎల్ అయిపోయింది. 4 sets ఆఫ్ ఆర్డిఎల్, 4 sets ఆఫ్ లెగ్ కర్ల్, దాని తర్వాత 4 sets ఆఫ్ కాఫ్, దాని తర్వాత కోర్ అయితే ఉంటుంది వర్కౌట్లో. అవి చూపిస్తా ఏమేమి చేస్తాను కోర్కి కూడా. సో ఇది ఒక సెట్ చేస్తా, దాని తర్వాత కాఫ్ చేస్తా, దాని తర్వాత లెగ్ కర్ల్ చేస్తా. సో చూడండి. సో ఎప్పుడైనా మనం ఆర్డిఎల్ ఆర్ డెడ్ లిఫ్ట్ ఏదైనా చేసినప్పుడు దూరం నుంచోకండి, అలానే దగ్గర నుంచోకండి. మీ న్యాచురల్ షోల్డర్ విత్ ఇక్కడ నుంచి ఉంటే ఎంత వస్తుందో అంత నుంచోండి. నాకు ఇలా వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే, ఇక్కడ పట్టుకుంటారు, ఇంత దగ్గర పట్టుకుంటే పైకి లేచేటప్పుడు కొంచెం లాట్స్ పడతాయి. లాట్స్ చాలా కంజెస్టెడ్ ఉంటాయి. కొద్దిగా బయట పెట్టుకోండి, సో దట్ ఫ్రీగా ఉంటుంది. ఇట్లా నేనైతే నా థంబ్స్ని యూజ్ చేసి ఇట్లా పట్టుకుంటా. ఓకే, ఇట్లా పట్టుకోండి. దాని తర్వాత మనం చేసేది ఆర్డిఎల్ హ్యామ్స్ట్రింగ్స్ కాబట్టి ఇక్కడ వరకే లేపుతా, ఎక్కువ లేపా. నేలకు టచ్ చేయ, ఈడ వరకు పోయి ఇట్లా లేపడమే. అండ్ మన ఈ బార్ ఏదైతే ఉందో మన షిన్ బోన్కి ఎంత దగ్గరగా ఉంటే
అంతా హ్యామ్స్ట్రింగ్ యాక్టివేషన్ ఉంటుంది అండ్ మన బ్యాక్ కూడా రౌండ్ కాదు. సో అట్లా. అండ్ నీ ఎప్పుడైనా ఆర్డిఎల్ చేసినప్పుడు నీ ముంగడికి ఉండకూడదు, నీ అట్లా అని చెప్పి మొత్తం లాక్ కూడా చేయకూడదు, టేర్ అయిపోతుంది. మనకి ఈ ఏ రేంజ్లో ఉండాలంటే ఒంగితే ఈడ ఎంకల బ్యాక్ ఆఫ్ యువర్ మసిల్లో టెన్షన్ రావాలి. సో అట్లా. ఫస్ట్ డెడ్ లిఫ్ట్ చేయాలి, డైరెక్ట్ ఆర్డిఎల్ చేయాలి, దాని తర్వాత పర్ఫామ్. ఫెయిల్యూర్ ఇది చేసిన నేనేమి నా లెగ్స్ రివీల్ చేయా, ఎందుకంటే హైడ్ చేయాలని కాదు, లెగ్ మీద హెయిర్ ఉంది, అంత మంచిగా అనిపించవు మసిల్స్. కోర్ బ్రేసింగ్ చేయండి, కోర్ బ్రేసింగ్ చేయకపోతే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అదేందో నేను తర్వాత చెప్తాలే. నెక్స్ట్ కాఫ్. మనది లాస్ట్ వేరియేషన్ అంటే లాస్ట్ సెట్ ఇది కాఫ్. సో ఇప్పుడు కాఫ్ ఏంటంటే అందరి జిమ్లో ఇట్లా ఉండదు మెషిన్ ఆబ్వియస్లీ. సో మనము స్మిత్ మిషన్కి చేస్తాము. స్మిత్ మిషన్కి చేసినప్పుడు ఏంటంటే ఇట్లా నీని ఇట్లా లాక్ చేసి బ్యాక్ని ఆర్చ్ చేసి చేస్తారు కాఫ్. అది చాలా రిస్కీ, మంచిది కాదు. సో మనం ఎప్పుడైనా కాఫ్ చేసినామంటే మన లోవర్ బ్యాక్ ఇంకా నీ అనేది సాఫ్ట్ ఉండాలి. సాఫ్ట్ అంటే కొంచెం జాయింట్ లాకింగ్ ఉండకూడదు, ఎట్లా చెప్పాలి నేను, కొంచెం ఇట్లా బెండ్ లెక్క ఉండాలి. ఓకే, సో చూడండి ఇట్లా తీసుకుని సాఫ్ట్ నీ ఉంది, సాఫ్ట్ బ్యాక్ ఉంది, చెస్ట్ డౌనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే కింద ఇలా ఇట్లా బౌన్స్ అవ్వద్దు, సో స్లోగా కింద వరకు పోవాలి, స్ట్రెచ్ కొట్టి లెగాలి ఇట్లా, మళ్ళీ స్లోగా కింద వరకు వెళ్ళి పాజ్ అయ్యి కాంట్రాక్ట్ చేయాలి. అప్పుడే ఫెయిల్యూర్ తొందరగా వస్తుంది, లేకపోతే ఆ టెండెంట్తో అనేది బౌన్సింగ్ చేస్తాము, విచ్ ఈస్ నాట్ గుడ్. దగ్గర 8 10 రెప్స్కి ఫెయిల్యూర్ హిట్ చేసాం అట్లా. నెక్స్ట్ వచ్చేసి 4 చేస్తాం, దాని తర్వాత లెక్కలు చేస్తాం. అంటే మరి కాపీరైట్ ఇన్పిస్తా అంటావు అది అంతే. సో అయిపోయింది. ఏ బైరా ఫేక్ నాటి సో వానికి భయం అసలే వానికి. ఏ హాయ్ బ్రో, డోరీ డోరీ గుడ్. వానికి వాడు జర ప్రైమ్ జెనెటిక్స్ వానికి ఆల్రెడీ మస్తు ఫేక్ నెటిక్స్ అని ఫేమ్ వస్తుంది. మనకి అసలే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఐ మీన్ యూట్యూబ్లో కాదు ఇన్స్టాలో. మళ్ళీ నేనంటే అది నిజమని నమ్ముతారని వాడు ముఖం అట్లా పెట్టుకోడు. సో అదే అనమాట. అండ్ యా ఇప్పుడైతే అయిపోయింది అంతా ఈరోజు వీడియో కింటే. ఇక్కడ వరకు చూసినామంటే నచ్చిందని ఆశిస్తున్నాం. నచ్చితే షేర్ కొట్టు, కుదిరితే షేర్ కొట్టు, లైక్ కొట్టు కూడా ఉంటుంది. బాయ్.